నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఆన్లైన్ కన్సల్టేషన్ ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆశిష్ చౌహాన్. తను అపోలో సికింద్రాబాద్ నుంచి కన్సల్టెంట్ ఫిజిషియన్ మరియు సెయింట్ తెరిసా సనత్ నగర్ నుంచి కూడా వర్క్ చేస్తున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే మ్యామ్. సార్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, ఈ కోవిడ్ ఈ సిచ్యువేషన్లో ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు చాలా. మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ అంటున్నారు. అసలు ఈ ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే ఏంటి, ఎలా చేస్తారు? మాధవి గారు, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్. ఇప్పుడు లైఫ్ చేంజ్ అయింది. ఇప్పుడు ద వర్డ్ ఈజ్ న్యూ నార్మల్. ఇప్పుడు వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు అడ్జస్ట్ విత్ న్యూ నార్మల్. ఖచ్చితంగా ఈ స్టేజ్లో హాస్పిటల్కి వెళ్తే దెర్ ఇస్ పాసిబిలిటీ మీకు కోవిడ్ లేదు, మీకు డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ గురించి మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు మీకు కన్సల్టేషన్ కోసం, బట్ అక్కడ కోవిడ్ రావచ్చు మీకు. దట్ ఈస్ కరెక్ట్. సో వాట్ డూ యూ డూ? అది నెక్స్ట్ పద్ధతి. న్యూ నార్మల్ ఈజ్ ఆన్లైన్ కన్సల్టేషన్. ఇట్స్ ఎ వెరీ నైస్ థింగ్, బట్ కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి. సో ఆన్లైన్ కన్సల్టేషన్ ఏంటి? డాక్టర్ దగ్గరే వెళ్ళకుండా ఓన్లీ ఫోన్తోనే ఆడియో కన్సల్టేషన్ లేకపోతే వీడియో కన్సల్టేషన్ చేస్తేనే వీ రైట్ ద మెడిసిన్స్. అండ్ ఇప్పుడు బికాస్ ఆఫ్ కోవిడ్ ద లీగల్ సిస్టమ్లో కూడా కొద్దిగా మారిపోయింది. దెర్ ఆర్ ద లిటిగేషన్స్ తక్కువ ఉంది. అండ్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ వీ ఆల్ నీడ్ టు అండర్స్టాండ్. ఆన్లైన్ కన్సల్టేషన్ ఏంటి? చాలా ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్ లైక్ డాకాన్, అపోలో 247. దెన్ ఐ గివ్ లాట్ మెనీ పీపుల్ ఫోన్లోనే కన్సల్టేషన్ ఇస్తున్నాను త్రూ వాట్సాప్ ద్వారా. ఓకే. సో ఎనీ జబ్బుకి దేవుడు కృపరండి, ఇంటర్నల్ మెడిసిన్ కోవిడ్కి ఇప్పుడు ఒక 2-3,000 పేషెంట్ కన్సల్టేషన్ ఇచ్చాను ఆన్లైన్తోనే. అండ్ 2-3,000 పేషెంట్లో 1 or 2% ఓన్లీ గాట్ అడ్మిటెడ్. దేవుడు కృప నుండి 99% హ్యావ్ ఇంప్రూవ్డ్ ఓన్లీ ఇంట్లోనే. కోవిడ్ పాజిటివ్ వస్తేనే అందరికి భయం వస్తుంది. దెన్ ది గో ఇమీడియట్గా డాక్టర్ దగ్గర వెళ్ళాలి, అవసరమే లేదు. 90% కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ దేవర్ ఏసిమ్టోమేటిక్స్, వాళ్ళకి సిమ్టమ్సే లేదు. సో మామూలుగా టెస్ట్ పాజిటివ్ అయింది, సడన్గా డాక్టర్ దగ్గర వెళ్ళాలి, బాగలేదు. డాక్టర్ దగ్గర వెళ్తే, హాస్పిటల్ వెళ్తే యూ కెన్ హ్యావ్ మళ్ళీ ఎక్స్పోజర్ అవుతుంది. ఎక్స్పోజర్ తక్కువ, SMS ఉంటుంది కదా, సోషల్ డిస్టెన్సింగ్. సో ఇఫ్ కొద్దిగా రిపోర్ట్లో తేడా అయింది, యూఆర్ రన్నింగ్ టువర్డ్స్ హాస్పిటల్, దట్ ఈస్ కాజింగ్ ప్యానిక్తో బీపీ షుగర్ పెరుగుతుంది అండ్ ఎక్స్పోజర్ కూడా పెరుగుతుంది. అది బాగలేదు. అండ్ ఈ అన్ని ప్రాబ్లమ్స్ మెయిన్ సమాధానం ఈజ్ ఓన్లీ ఆన్లైన్ కన్సల్టేషన్. ఓకే సార్, అసలు ఈ ఆన్లైన్ కన్సల్టేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు కొంతమంది కోవిడ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా సడన్గా వాళ్ళు చాలా టెన్స్ అయిపోతారు. వాళ్ళు ఇమీడియట్గా ట్రీట్మెంట్ అంటే ఇంట్లోనే స్టార్ట్ చేయొచ్చు అంటారా ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా, లేదంటే ఖచ్చితంగా అడ్మిట్ అవ్వాలంటారు? నో నీడ్ ఫర్ అడ్మిషన్ అన్లెస్ అంటిల్ కొన్ని దర్ ఆర్ క్రైటీరియా. సో కోవిడ్ పేషెంట్ అంటే సాచురేషన్ కొద్దిగా తగ్గుతుంది. ఫస్ట్ 98-99 ఉంటే ఇప్పుడు 95, ఇప్పుడు 94 అంటే డాక్టర్ సలహా ప్రకారంగా అడ్మిషన్ చేయాలి. అది మెయిన్. సార్ నాకు భయం అయింది, అడ్మిషన్ చేస్తే మంచిది, అది బాగలేదు. నాట్ గుడ్ ఫర్ పేషెంట్, నాట్ గుడ్ ఫర్ హాస్పిటల్. ఓకే, హాస్పిటల్ ఈజ్ దయచేసి మా మాట మిస్అండర్స్టాండ్ చేయకండి. One of the most dirtiest place in the world is hospital, because there are daily where prakaranga the viruses, bacteria other. So the hospital ki ellali ante there should be a very correct decision with the help of your doctor opinion, family physician opinion dwara ne you must take the decision and get admitted. So if you go to hospital late, that's dangerous to life. If you go too early, it can be dangerous to you also. So adi chala important discussion. What do we do? First and foremost, you should be in touch with your doctor. Okay, evraina unte your family physician. Paata days lo we had the concept kada that this is my family physician. Adi best. Sar dagare poindi. If old family physician kapati he himself is not seeing patient, ఆ స్టేజ్లో ఆన్లైన్ కన్సల్టేషన్ నడుస్తుంది. ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే ఏంటి? సార్ నాకు ఫీవర్ వచ్చింది, 3 days నుండి టెస్ట్ చేశాను, ఇట్ ఈస్ కోవిడ్ పాజిటివ్, నాకు కొద్దిగా భయం ఉంది, ఏం చేయాలి? ఏం భయపడకండి, పెద్ద ప్రాబ్లం ఏమి లేదు. ఫస్ట్ ఈజ్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి? ఆర్ యూ ఓల్డ్ ఏజ్,
డయాబెటీస్ ఉంటే, కిడ్నీ ఫెయిలర్, హార్ట్ అటాక్ పేషెంట్స్కి దెర్ ఇస్ కొద్దిగా రిస్క్. ఆ స్టేజ్లో ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ షుగర్, బీపీ, సాచురేషన్ ఇంట్లోనే చెక్ చేయండి. బికాస్ ఆఫ్ కోవిడ్ వీ ఆల్ హ్యావ్ లెర్న్ టూ మెనీ న్యూ థింగ్స్. ఇప్పుడు ఈ స్టేజ్లో ఐ టెల్ ఎవ్రీబడి, అందరు ఇంట్లోనే ఎవ్రీ హౌస్ హోల్డ్లో ఒకటి బీపీ మషీన్, ఒకటి షుగర్ మషీన్, ఒకటి పల్స్ ఆక్సిమీటర్ ఖచ్చితంగా ఉండాలి. అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను, ట్రై నాట్ టు టేక్ ద చైనీస్ ప్రొడక్ట్. సో మామూలుగా స్టాండర్డ్ మషీన్స్ తీసుకోండి, and then your doctor can help you out in online consultation. Today morning only there is a gentleman whose son called up, sir, my father, he is 70 years old, 3-4 days nundi he is having fever, saturation okkati reading 93 poindi. So I said, babu 93 poindi, that is not good, మీరు HRCT చెస్ట్ చేయండి. ఈజ్ డన్ HRCT ఆల్సో. ఇప్పుడు సార్ కోరెడ్స్ 4 వచ్చింది. సో ఐ సెడ్ గుడ్, నథింగ్ టు వరీ, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇన్ స్టార్టింగ్ స్టేజ్. అడ్మిషన్ అంటే వాట్ ఎవర్ ఈస్ ద బిల్ పేమెంట్ చేయాలి, అండ్ ఇట్ ఈస్ సమ్ టైమ్ ప్రైవేట్లో వెళ్తే దెర్ ఈస్ సమ్ అమౌంట్. అట్ హాఫ్ ద రేట్ ఆన్లైన్ కన్సల్టేషన్లో వీ కెన్ హెల్ప్ యూ పేషెంట్ ఇంప్రూవింగ్ అట్ హోమ్ ఓన్లీ. కోవిడ్ మెయిన్ పీక్ టైంలో దెర్ ఆర్ BA BSc గర్ల్స్ లైక్ నేహా అండ్ ఆల్, వాళ్ళు ఫోన్తోనే, సార్ మా ఫాదర్కి 85% సాచురేషన్ ఉంది, ఇప్పుడు ఏం చేయాలి, కోవిడ్ పాజిటివ్, మన దగ్గర డబ్బు లేదు, ఐ కెనాట్ గెట్ అడ్మిటెడ్. అసలు బెటర్ డోంట్ వరీ, ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనతోనే యూ టేక్ దీస్ మెడిసిన్స్ అండ్ మీరు డాక్టర్ లాగా పనిచేయండి. దే హ్యావ్ డన్ దాట్. దేవుడి కృప నుండి ఫుల్ రికవరీ అయింది. అండ్ సో రైట్ నౌ ఎవ్రీబడి హ్యాస్ టు responsibly behave like a doctor with opinion of a doctor. Google chustene, googling chesaka you start becoming doctor, I think that is not good. A good doctor advice tone you can take a treatment at home, and that is what is online consultation. ఓకే సార్, మీరు ఇందాక చెప్పారు ఆన్లైన్ కన్సల్టేషన్లో డూస్ అండ్ డోంట్స్ అని చెప్పేసి, అంటే దాంట్లో అసలు చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి. ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకునే ముందు మనము ఎలాంటి సిచ్యువేషన్లో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? You have asked a very good question, Madhvi Garu, and I would want all the people, my friends and Indian citizens, గట్టిగా వినండి. డూస్ అండ్ డోంట్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీథింగ్. సో డూస్ ఏంటి? నంబర్ 1 ఇస్ నమ్మకం ఉండాలి. ఇఫ్ డాక్టర్లో నమ్మకం లేదు, యూ మస్ట్ నాట్ టేక్ ఆన్లైన్ కన్సల్టేషన్, బికాజ్ ఇట్ విల్ మీ బీపీ షుగర్ పెరుగుతుంది అండ్ యూ విల్ రియలైజ్ మా డబ్బు ఖర్చు అనవసరంగా డబ్బులు ఖర్చు అయింది. సో డూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూర్ డాక్టర్. డూ అండర్స్టాండ్ లిమిటేషన్స్. సే నాది ప్రాక్టీస్ 20 years అయింది మ్యామ్. సో 20 yearsలో ఒక పేషెంట్ వస్తేనే ఒక 15 seconds 1 minute 2 minutesలో నాకు తెలుసు బాబుకి ఏం ప్రాబ్లం ఉంది. బై టైం పేషెంట్ ఈజ్ వాకింగ్, ముఖం చూసి ఆల్రెడీగా రిపోర్ట్స్ ఉన్నాయి, మీతో మాట్లాడుతున్నాము అండ్ ఐ విల్ టర్న్ ద పేజ్. సో ఫేస్ టు ఫేస్ కన్సల్టేషన్లో నా డయాగ్నోసిస్ 1 minuteలో ఐ నో ఇట్, బాబుకి ఇది ఉంది. దెన్ 10 minutes ఐ స్పెండ్ ఓన్లీ పేషెంట్కి సాటిస్ఫాక్షన్ కోసం. బాబు ఏముంది, నాకు తెలుసు షుగర్ 200, అది సో షుగర్లో ఖచ్చితంగా ఈవేళ గిడినెస్ అట్లా, సో అన్ని ఎక్స్పీరియన్స్ కాబట్టి అందరికి తెలుసు. ఆన్లైన్ కన్సల్టేషన్లో ద హిస్టరీ ఒకటి, అది సెపరేట్. దాని తర్వాత నాకు రిపోర్ట్స్ ది కమ్ బై త్రూ వాట్సాప్ లేకపోతే వాట్ ఎవర్ యాప్, అది డౌన్లోడ్ చేయాలి, అదేలో టైం పడుతుంది. ఇప్పుడు మీరు ఎప్పుడు పంపించారు కదా, ఇప్పుడు ఐఎమ్ హియర్ ఆర్ ఐఎమ్ సీయింగ్ అన్ ICU పేషెంట్, సో ఇమీడియట్గా ఐ కెనాట్ చెక్ ద రిపోర్ట్స్. సో అదిలో కొద్దిగా తేడా ఉంది. ఆ పేషెంట్స్ అండ్ ద రిలేటివ్స్ నీడ్ టు హ్యావ్ అ పేషెన్స్ ఉండాలి, వాళ్ళ దగ్గర ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటేనే ఐ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ హిమ్ అవుట్. మామూలుగా హాస్పిటల్లో చూడాలి, నాకు 1 minuteలో విల్ బీ ఏబుల్ టు మేక్ సమ్ డయాగ్నోసిస్. ఆన్లైన్ కన్సల్టేషన్లో నాకు ఖచ్చితంగా 10-15 minutes పడుతుంది మామూలుగా ఒక్కొక్క పేషెంట్కి. కొన్ని పేషెంట్స్కి వీ కెన్ సీ ఇట్ ఇన్ 30-40 seconds. సార్ నాకు జ్వరం ఉంది, కోవిడ్ పాజిటివ్, D డైమర్ ఎంత, సాచురేషన్, బీపీ షుగర్ అన్నీ నార్మల్, ఈజీగా. సో అది మీ దగ్గర రెడీ ఉండాలి. సో ఇఫ్ యు ఆర్ బీయింగ్ అ సెన్సిబుల్ రెస్పాన్సిబుల్ ఫ్రెండ్, ఫాదర్, సన్, అన్ని ఇంట్లో ఎక్విప్మెంట్ ఉంటే మంచిది. సో డూస్ ఆర్ హ్యావ్ దీస్ ఎక్విప్మెంట్స్ అట్ హోమ్ ఒకటి, హ్యావ్ ఫెయిత్ ఇన్ డాక్టర్, అది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఈజ్ పేషెంట్తో డాక్టర్తో ఆనెస్ట్గా మాట్లాడాలి.
ఓకే. సార్ మొన్ననే ఐ హ్యావ్ సీన్ వన్ డాక్టర్, నిన్నే వేరే డాక్టర్, ఈరోజు థర్డ్ డాక్టర్. కిచడీ ప్రిపేర్ చేయకండి. ఓకే. డాక్టర్తో క్లియర్ కట్. సార్ ఫస్ట్ ఆ డాక్టర్ దగ్గర వెళ్ళాను, నాకు ఇదే డౌట్, ఇది నాకు అర్థం కాలే, నాకు నమ్మకం లేదు. యూ మస్ట్ బి ఆనెస్ట్ టు యువర్ డాక్టర్. మీరు ఆనెస్ట్ లేదు, ఇట్ విల్ బి బిగ్ ప్రాబ్లం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.